నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఆది పురుష్ పోస్టర్ ఇంకొకటి రిలీజ్ అయింది. సో ఆ పోస్టర్ కి ఆ సినిమాకి 600 కోట్లు అయ్యింది అని చెబుతూ ఉన్నారు. కానీ ఎక్కడో నాణ్యత లోపాల అంటారు నార్మల్గా అయితే. దీంట్లో నెగ్లిజెన్స్ అనుకోవచ్చు. 600 కోట్ల సినిమా బడ్జెట్ అయ్యుండి ప్రమోషన్స్లో భాగంగా ఒక పోస్టరో గ్లిమ్సో వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో కంప్లీట్ రాముడికి సంబంధించిన ఆ పోస్టర్లో పక్కపక్కన బిల్డింగ్లు, అపార్ట్మెంట్లా కనిపిస్తున్నాయి. అది రావణాసురుడు అంటే రావణుడి అపార్ట్మెంట్లా అని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ఈ అజాగ్రత్త అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఆయన ఏమవుతుందంటే వాల్మీకి రామాయణాన్ని ఫాలో అవుతున్నాడమ్మా ఒకటి. తర్వాత శ్రీలంక చాలా అందమైన నగరం, అర్థమైందా? ఇప్పుడు కాదు, ఆ రోజుల్లోనే శ్రీలంకలోనూ రావణాసురుడు చాలా అందమైన నగరం. ప్రజల్ని కూడా రావణాసురుడు చాలా గొప్పగా పరిపాలించాడు. శ్రీలంక రావణాసురుడు మంచి పండితుడు. తర్వాత అష్టదిక్పాలకులు వాళ్ళని 8 మెట్ల మీద పెట్టుకున్నాడన్నమాట. అంత గొప్ప తన అధీనంలో ఉంచుకునే పండితుడు నగరాన్ని నిర్మించుకోవడం కూడా చాలా గొప్పగా నిర్మించాడు. అప్పట్లోనే సుందరమైన నగరం రావణలంక నగరం అంటారు. శ్రీలంక ఆ నగరాన్ని నిర్మించుకున్నాడు. ఆ భావన కావచ్చమ్మా ఒకటి. రెండోది ఏంటంటే ఎవరు ప్రభాస్ తాలూకు వేషధారణ మొదటిసారిగా చూసినప్పుడు నేను కొంత కంగారు పడ్డ మాట వాస్తవమే. కానీ అది పూర్తిగా శాంతం ఆలోచించలేక, శాంతం అర్థం చేసుకోలేక నేను కంగారు పడ్డానేమో అని తర్వాత తెలుసుకున్నాను. అక్కడ ప్రభాస్ ఎంత చక్కగా పోస్టర్స్ ఇచ్చాక తెలిసినండి. రాముడుగా ఆ బాణం వదులుతున్నట్టు కానీ, యుద్ధం చేస్తున్నట్టు కానీ, నిజంగా ఒక ఆడితేరిన విలుకాడు ఏ విధంగా బాణాన్ని వేస్తాడో ఆ విధంగా బాణం వేశాడన్నమాట. అందువలన ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే శాస్త్రాన్ని ఎక్కడ అవాయిడ్ చేయకుండా రామాయణాన్ని ఎక్కడ రామాయణంలో ఉన్నటువంటి రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వాళ్ళ తాలూకు వర్ణన తగ్గట్టుగా ఆహార్యం అంటే మేకప్ సమకూర్చారేమో అనే ఆలోచన నాకు ఉందమ్మా. ఎందుకంటే అక్కడ ఆధారం లేకుండా తను ఏం చేయటం లేదు. ఇక పోయినట్టయితే 600 కోట్లు అయిందో, ఎన్ని వందల కోట్లు అయిందో ఇప్పుడు మనకి తెలదు. ఆ మొత్తం ప్రొడక్షన్ అంతా పూర్తయిన తర్వాత దాని బడ్జెట్ ఎంతో తెలుస్తుంది. 600 కోట్ల రూపాయలు అయినంత మాత్రంలో మనకి ఆ టీజర్ కానీ ఆ పోస్టర్ కానీ గొప్పగా ఉండవలసిన అవసరం లేదు. సినిమాను మీరేం చూశారు? ఏదో ఒక డబ్బింగ్లో ప్రభాస్ వాయిస్ చూశారు, ఆ వాయిస్ బాగలేదంటున్నారు. ఏమో క్వాలిటీ లేకపోవచ్చు, ఒక చిన్న వాయిస్ని మార్చుకొని అంతసేపు నిమిషంలో మార్చుకుంటారు వాయిస్ని. కానీ వాళ్ళ తాలూకు ఫీలింగ్ వేరు, వాళ్ళ తాలూకు అంటే ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ సినిమా డిజైనింగ్ కూడా వేరుగా ఉంటుందని నా ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అంటే ఆకర్షించబడాలి అనే ఉద్దేశంతో తీశాడన్నమాట. ముఖ్యంగా ఎప్పుడైతే ఆది పురుషుకి సంబంధించి ఏ గ్లిమ్స్ వచ్చినా, టీజర్ వచ్చినా, ట్రైలర్ వచ్చినా పెద్ద ఎత్తున విమర్శలు పాలవుతోంది. సో దీనికి సంబంధించి కొంతమంది పెద్దలు చెబుతున్న మాట ఏంటి అని అంటే, అప్పట్లో రామారావు గారు ఇప్పుడు రాముడు పాత్ర, కృష్ణుడు పాత్ర కొంతమంది వేసినప్పటికీ మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది రామారావు గారు. రామారావు గారు ముఖ్యంగా ఇలాంటి దేవుడి పాత్రలు వేసేటప్పుడు అంటే చికెను, మటన్ అంటే మాంసాహారం జోలికి వెళ్లకుండా, కనీసం మంచం మీద కూడా పడుకోకుండా నేల మీద పడుకుని ఆ తన్మయత్వంలోనే ఆ రాముడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు అలా దేవుడు పాత్రలు చేసేటప్పుడు ఒక తన్మయత్వంలో ఉండేవారు. మొత్తం షూటింగ్ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కటువుగా ఉండేవారు. అందువల్లే ఆయనలో మనం రాముణ్ణి, కృష్ణుని ఇప్పటికీ చూడగలుగుతున్నాం. నెక్స్ట్ జనరేషన్స్ కూడా చూస్తాయి. బట్ ప్రభాస్ అలా లేదు. ఆ డబ్బింగ్లోనే తెలిసిపోతుంది ఆయన కొంచెం
కొంచెం నెగ్లిజెన్స్గా ఉన్నారు అంటూ, సో అందువల్ల ఇన్ని విమర్శల పాలవుతున్నారంటూ కూడా కొంతమంది పెద్దలు అంటున్నారు. దాన్ని నేను ఒప్పుకోనమ్మా. ఒక రామారావు మాత్రమే పౌరాణిక పాత్రలు వహించలేదు కదా, లోగడ చాలా మంది వేసినప్పటికీ రాముడు అంటే రామారావు గారే, కృష్ణుడు అంటే కృష్ణ రామారావు గారే. అది రాముడు అంటే రామారావు అంటే అది విగ్రహం. ఆ విగ్రహాన్ని మనం ఏం చేయలేము. రాముడు అన్నా, కృష్ణుడు అన్నా, సత్యనారాయణ స్వామి అన్నా, వెంకటేశ్వర స్వామి అంటే మరి ఆయన ఉంటాడు. ఇప్పుడు కాంతారావు పొట్టిగా ఉంటాడు, వెంకటేశ్వరుడు అంటే మనం నమ్ముతామా? అర్థమైందా? అంటే 10 అడుగుల విగ్రహం వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు ఈయనేమో 5.5 అంగుళాలు ఉంటాడు కాంతారావు. ఈయన వెంకటేశ్వర స్వామి అంటే మరి ఎలా నమ్ముతాం? మన ఎన్టీ రామారావు గారిని నమ్ముతాం అన్నమాట. అందువల్ల ఆయన విగ్రహం తగ్గట్టుగా దేవుడికి బాగా సూట్ అయ్యాడు. అంతే తప్ప ఆయన చేసిన కఠోర శ్రమ వల్ల ఆ దేవుడు వాళ్ళ దగ్గర ఉండి తెచ్చిన పేరు కాదు అంటారా? మరి కఠోర శ్రమ అందరికీ ఉంటుందమ్మా. ఈయనేంటంటే ఈయన షరతు పెట్టుకున్నాడు. ఇప్పుడు కఠోర శ్రమ అంటే కిరీటం నేను పెట్టుకుంటాను, షూటింగ్ అయినంత వరకు కిరీటాన్ని తీయడం అనుకున్నది, అది ఎందుకు కఠోర శ్రమ అవుతుంది? ఇప్పుడు మీరు మాంసం తినడం మానేయండి, ఒక ఏదైనా మహిళ పనులు చేయడం మానేయండి. అందుకని పైన కిరీటం ఎందుకు తీయొచ్చు కదా, కిరీటం తీయొచ్చు కదా. అలా కాకుండా మార్నింగ్ కిరీటం పెట్టిన దగ్గర నుంచి నైట్ వరకు షూటింగ్ ప్యాకప్ అయినంత వరకు కిరీటం తీయకుండా ఉన్నాడంటే అది అనితర సాధ్యం. ఆయన తప్ప మిగతా వాళ్ళు సాధ్యపడదు. అర్థమైందా? ఓసారి కృష్ణుడు వేషం వేస్తుండగా వెనక ఇక ఈ రేగు గుచ్చుకుపోయింది, బ్లడ్ కారిపోతుంటే అన్నగారు ఒక్కసారి దాన్ని సమస్య లేదు, అలా ఒంటి మీద ఉంటుండగానే ఏమైనా చేయాలి. కానీ ఒంటి మీద నుంచి ఆర్నమెంట్ ఇక్కడే నాచారంలో ఆర్నమెంట్ చేస్తే మేము ఒప్పుకునేది లేదని చెప్తే ఎవరినో ఒక గోల్డ్ స్మిత్ని తీసుకొచ్చి దాన్ని సరిచేయించారన్నమాట. అంతవరకు చర్మం కోసుకుపోయి బ్లడ్ కారిపోయింది అన్నమాట. అంత కఠినమైన నిబంధనలు, అంత మొండితనం ఉండాల్సిన అవసరం లేదంటా నేను. దానికి అది కఠినమైనటువంటి ఒక షరతులు ప్రిన్సిపల్స్ పాటించడం మంచిదే, కానీ మరి ఇంత మొండితనం ఉండవలసిన అవసరం లేదు. కిరీటం తీయకుండా, దండ కడియాలు తీయకుండా, ఎన్ని చేతి కడియాలు తీయకుండా, నడుము వడ్డాలు తీయకుండా, అది అలా ఉండకూడదు. ఆ కాళ్ళకు బూట్లు ఉంటాయి, 5 కేజీలు 15 కేజీలు ఉంటాయి. ఇలా మోసుకుంటూ వెళ్ళడం ఇదంతా దాన్ని ఏమంటారంటే ఆయన మొండితనం అంతే. అంటే అన్నితర శక్తి నాకు ఉంది, నాలో దైవం ఆవహించి ఉంది, నేను దేవుణ్ణి అనే ఫీలింగ్, అహం బ్రహ్మాస్మి అనుకుంటాడు ఆయన. అందరూ అలా అనుకోలేరు కదా, అందరూ అలాగ అనుకోలేరమ్మా. ఇక్కడ ఈయన ఈ ఓం రౌత్ అనేటువంటి డైరెక్టర్ ఏం చేశారంటే దీన్ని పురాణ వర్ణనను తీసుకొని ఈ ఆదిపురుషు సినిమా తీశారేమో. అలాగే ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీకి ప్రచార సాధనంగా ఉపయోగపడేలాగా ఆదిపురుషు చేశారేమో అని నా అనుమానం. అది మిగతా వాళ్ళకి చేసి బాగాలేదని చెప్పడం కాదు కదా. మొదట్లో ఏదో కార్టూన్ లాగా అనిపించింది, కానీ ఆంజనేయ స్వామి వానరులు ఇప్పుడంతా బాగానే ఉందన్నమాట. ఏదో కొంచెం లోతైనటువంటి ఆలోచన అనుకుంది. డెఫినెట్గా ఆ సినిమా రిలీజ్ అయితే అందరి తాలూకు అంతరాలు పటాపంచలైపోయి సరికొత్త ఆదిపురుషుని మనం చూస్తామని ఘంటాపదంగా నేను చెప్పగలను. మిగతా వాళ్ళు చెప్పవచ్చు బాగలేదని, నేను అలా చెప్పలేను. నేను అర్థమైందా? డెఫినెట్గా సరికొత్త ఆదిపురుషుని చూస్తాము. వాళ్ళు వెర్రోళ్ళు కాదు కదా, అది ఎంత ప్రోపగండా ఫిల్మ్ అవుద్దో వాళ్ళు తెలియకంటే 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి వాళ్ళు వెర్రోళ్ళు కాదు కదా. వాళ్ళకి ఇంప్రెషన్ ఉంటుంది కదమ్మా. వాళ్ళకి కూడా చాలామంది ఉంటారు కదా ఇంటలెక్చువల్స్, మేధావులు. మనం ఎలాగనుకుంటున్నామో వాళ్ళకు కూడా మేధావులు ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.